విక్కీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి హాస్పిటల్‌లో మన పాపని ఎవరు ఎత్తుకుపోవడానికి ట్రై చేశారు కదా! వాళ్ళు ఎవరో కాదు ఆ మురళియే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విక్కీ వైపయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతికైతే ఒక ఫోన్ కాల్ ఆశ్రమం నుండి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏంటి ఆశ్రమంలో నుండి ఫోన్ కాల్ వస్తుందని చెప్పేసైతే ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తూ చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆశ్రమంలో ఉన్న వ్యక్తి అయితే పాప డీటెయిల్స్ అన్నీ దొరికాయి. మీరు వస్తే మీకు ఇస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషించి అక్కడ ఉన్న విక్కీకైతే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే అక్కడ ఉన్న పద్మావతిని అమాంతంగా ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే "ఏండి ఆపండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే "నువ్వు నాకు చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు. నిన్ను ఎలా తెంచకుండా ఉంటాను, తిప్పుతాను" అని చెప్పేసైతే తిప్పుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే నవ్వుతూ అందరూ నవ్వుకుంటూ అయితే ఉంటారు. ఇంక పాప డీటెయిల్స్ దొరికాయి. నాకు ఇంకేమి కావాలి. ఇంక నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసైతే విక్కీ అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న ఫ్యామిలీ మొత్తం అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే హమ్మయ్య! ఇంక పాప డీటెయిల్స్ దొరికాయి. ఆ పాపను కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్